కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలు ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, జాన్సన్ నాయక్ ఢిల్లీ వెళ్లారు. ఈడీ కస్టడీలో ఉన్న కవితను కలవనున్నారు. ఈ నెల 23 వరకు ఎమ్మెల్సీ కవితకు ఈడీ కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. ప్రతిరోజు కుటుంబ సభ్యులను, లాయర్లను కలిసేందుకు కవితకు కోర్టు అవకాశం ఇచ్చింది. ఈడీ కస్టడీలో కవితను కలిసేందుకు సమయం నిర్ధారించింది. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు కలిసేందుకు అవకాశం కల్పించింది. ఇక ఇంటి నుంచి ఆహారం తెప్పించుకునేందుకు పర్మిషన్ ఇచ్చిన కోర్టు ఈ నెల 23న కవితను కోర్టులో హాజరుపరచాలని ఈడీని ఆదేశించింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు ఈడీ అధికారులు 9వ నోటీసులు జారీ చేశారు. మార్చి 21న విచారణకు హాజరు కావాలని ఇవాళ జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలతో సమన్లు జారీ చేశారు. కాగా ఇప్పటికే ఈ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఢిల్లీలోనే ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈ నెల 23వ తేదీ వరకు ఆమె కస్టడీ కొనసాగనుంది. ఈ క్రమంలో కేజ్రీవాల్కు మరోసారి నోటీసులు జారీ చేయడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ఒకవేళ ఈసారి కేజ్రీవాల్ హాజరైతే కవితతో పాటు ఇద్దరిని ఒకేసారి విచారించే అవకాశం ఉంటుందని ఈడీ అధికారులు భావిస్తున్నారు. సమన్లకు స్పందించట్లేదని రౌస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్పై ఇప్పటికే 2 సార్లు ఈడీ అధికారులు ఫిర్యాదు చేశారు. కోర్టు ఆదేశాలతో నిన్న సిబిఐ ప్రత్యేక కోర్టు ఎదుట హాజరైన విషయం తెలిసిందే. కేజ్రీవాల్పై అభియోగాలన్నీ బెయిల్కు అనువుగా ఉన్న సెక్షన్లుగా పేర్కొన్న సిబిఐ కోర్టు విచారణ సమయంలోనే ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. తాజాగా ఆయనకు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇటు మొత్తంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే కవిత అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో ఈరోజు ఢిల్లీకి కేటీఆర్, హరీష్ రావుతో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా వెళ్ళి ఆమెను కలవనున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈడీ అధికారులు ఆమెను సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కుటుంబ సభ్యులు కలిసేటువంటి ఒక సౌలభ్యాన్ని కూడా ఇచ్చారు. అంతేకాకుండా ఇంటి ఆహారాన్ని కూడా తెప్పించుకునే అవకాశాన్ని కల్పించారు. దీంతో పాటు మరోవైపు ఢిల్లీ సీఎం అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్కి 9వ నోటీసులు పంపించారు ఈడీ అధికారులు. దీంతో ఆయన తప్పనిసరిగా హాజరు కావాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడిందని కూడా కొంతమంది న్యాయ నిపుణులు భావిస్తున్నారు. రైట్, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన కవితని కలవడానికి ఈరోజు కేటీఆర్, హరీష్ రావుతో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు వెళ్లారు. దాంతోపాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చుట్టూ ఈ ఉచ్చు మరింత బలంగా బిగుస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మహేందర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్. మద్యం కేసులో అరెస్ట్ అయిన కవితను ఈడీ కస్టడీకి అనుమతించిన రౌస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టు దీంట్లో పలు కీలక ఆదేశాలు కూడా జారీ చేసింది. కవిత ఆరోగ్య దృష్ట్యా ప్రతిరోజు మెడికల్ టెస్ట్ చేయాలని ఆదేశించారు. సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు ప్రతిరోజు కుటుంబ సభ్యులను కలిసేందుకు ఒక వెసులుబాటు కల్పించారు. న్యాయవాదులతో చర్చించేందుకు అనుమతి వాళ్ళు కోర్టు చెప్పింది. అలాగే ఇంటి నుంచి తెచ్చిన ఆహారం తీసుకునేందుకు కూడా కోర్టు పర్మిషన్ ఇచ్చేసింది. అలాగే కస్టడీ టైంలో పుస్తకాలు చదివేందుకు, కేసును సంబంధించినటువంటి రాసుకోవడానికి కళ్ళజోడు అద్దాలు కూడా తీసుకోవడానికి అనుమతి ఇవాళ విజ్ఞప్తి చేయడంలో వీటన్నిటికీ న్యాయస్థానం ఓకే చెప్పింది. కవిత చిన్న డిమాండ్స్ అన్ని చిన్న కోరికలన్నీ కూడా మొత్తానికైతే ఇది న్యాయస్థానం అయితే ఓకే చెప్పింది. కస్టడీ టైంలో ఈడీ కేంద్ర కార్యాలయంలో మహిళా అధికారులు భద్రతతో ప్రత్యేక గదిని కూడా కవిత కేటాయించారు. దాదాపు ఇక ఏ పరిస్థితిపై కవిత కస్టడీ నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీకి బయలుదేరారు. కోర్టు నిర్దేశించిన సమయంలో కవితను వాళ్ళు కలుస్తారు. కేటీఆర్, హరీష్ రావు అంటారా మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, జాన్సన్ నాయక్ వెళ్లారు. మరోవైపు కవితను వారం రోజుల పాటు ఈడీ కస్టడీ కోర్టు అప్పగించడంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఢిల్లీ అడ్వకేట్ టీం ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. సోమ భరత్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఢిల్లీ లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నారు. వీరితో పాటు ఢిల్లీలో ప్రముఖ న్యాయవాదులతో పాటు కేసీఆర్ మాట్లాడుతున్నట్టు కూడా తెలుస్తుంది. కవిత కేసు కొలికొచ్చే వరకు కొందరు కుటుంబ సభ్యులంతా కూడా ఢిల్లీలోనే ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఆ అవకాశం ఉంది. ప్రతిరోజు సాయంత్రం కూడా ఆమెను కలవడానికి, కుటుంబ సభ్యులు కలవడానికి ఒక వెసులుబాటు నేపథ్యంలో హైదరాబాద్ చూడలేదు కాబట్టి అక్కడే ఒక ఫ్యామిలీ సెట్ అయ్యేటట్టుగా కూడా ఉండేటట్టుగా కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఇప్పటికే పలువురు
మాజీ మంత్రులు పలువురు కీలక నేతలు ఢిల్లీలోనే మకాం వేసి అక్కడ జరుగుతున్న పరిణామాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ బీఆర్ఎస్ బాస్ కు అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక కవితకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాగా సోమ భరత్ అయితే అడ్వకేట్ ఉన్నాడో ఆయన కూడా అందుబాటులో వచ్చేలాగా నేటి నుంచి 7 రోజుల పాటు ఈడీ అధికారులు విచారించిన నేపథ్యంలో సోమ భరత్ కూడా అదులో అడ్వకేట్ టీమ్ ఆమెకు అందుబాటులో ఉండే సూచనలు కూడా ఇస్తుంది. ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు అలాగే ఆమె చెప్పే సమాధానాలపై వారికి ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తూ తనకు బ్రీఫ్ చేయడానికి కూడా ములాఖాత్ సమయంలో ఈ న్యాయవాదుల టీం అందుబాటులో ఉండేటట్టుగా కూడా కేసీఆర్ ఏర్పాటు చేశారు. ఆ రకంగా వాళ్ళు ప్రొసీడ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక రిమాండ్ పూర్తయ్యే వరకు లేదా కేసు తీరే వరకు సోమవారం టీం ఢిల్లీలోనే ఉంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక కవితను కలవడానికి వెళ్ళినటువంటి ఇప్పటికే కేసీఆర్ హరీష్ రావు ఈ 23 జనవరికి అక్కడ ఉన్న నేపథ్యంలో కేంద్ర కార్యాలయం ప్రత్యేక సెల్లో ఆమె ఉంచిన నేపథ్యం. సో కవితను కూడా కలవడానికి కేసీఆర్ కేటీఆర్ ఇప్పటికే ఢిల్లీలో ఉన్న పరిస్థితి. సో ఇక్కడ పరిస్థితులు కూడా చాలా చిన్నగా ఉండడం కూడా ఒక విషయం అనుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ మహేందర్.